అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు క్లాస్లో మీరు చేసి మఫిన్స్ అంటారనమాట. సో ఈ మఫిన్స్ వచ్చేసి మనం ఇంట్లోనే చాలా స్పాంజీగా చేసుకోవచ్చు అనమాట. మీరు కనుక చూసినట్టయితే చూస్తున్నారా, ఇవి ఎగ్లెస్ అండి. సో ఎగ్కి ఎంత స్పాంజీగా వస్తాయో అంతే టేస్టీగా అంతే స్పాంజీగా ఎగ్లెస్లో కూడా చేసుకోవచ్చు. సో ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ముందు వీడియోలో మీరు వెనిలా మఫిన్స్ చూసారు కదా, ఈ వీడియోలో మీరు చాక్లెట్ మఫిన్స్ చూసేయండి. సో చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీ కూడాను. నేను ఎలక్ట్రిక్ బీటర్ యూస్ చేశాను కదా, మీరు నార్మల్ విస్కర్తో కూడా బీట్ చేసేయచ్చు అనమాట. సో చూడండి ఎంత స్పాంజీగా ఉన్నాయనేది. సో ఇది వచ్చేసి నేను మిడ్ నైట్ బేక్ చేశాను అనమాట. సో నెక్స్ట్ డే ఇది నెక్స్ట్ డే. పైన చాలా మంది అడుగుతున్నారు కదా, కప్ కేక్స్కి పైన తేమలా వచ్చేస్తుంది, కొంచెం జిగురులా వస్తుంది అని చెప్పి. సో ఈ రెసిపీకి అయితే అస్సలు అలా అవ్వదు. సో చూడండి మఫిన్ పైన ఎంత డ్రైగా ఉంది అనేది. సో దీంట్లో మనం చాక్లెట్ కప్ కేక్స్లో మనం చాకో చిప్స్ కూడా వేసుకోవచ్చు. ఫిల్లింగ్లోనే చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఎవరికైనా ఫేవరెట్ అయితే మాత్రం ఫిల్లింగ్స్లో వేసుకొని చాలా బాగుంటుంది. పదండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను డ్రై ఇంగ్రీడియంట్స్ని తీసుకుంటున్నానండి. సో డ్రై ఇంగ్రీడియంట్స్లో ఫస్ట్ వచ్చేసి మనం మైదా తీసుకోవాలి. మైదా వచ్చేసి ఇక్కడ 200 గ్రామ్స్ తీసుకుంటున్నాను నేను. సో మీకు కనుక ఇంగ్రీడియంట్స్ అనేది ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాను అనేది అర్థం కాకపోతే వీడియో లాస్ట్లోనే నేను ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అనేది అప్లోడ్ చేస్తాను, చూస్తూ ఉండండి, చూసి నోట్ చేసుకోండి. ఈ రెసిపీ వచ్చేసి మొత్తం అన్నీ కూడాను గ్రామ్ క్వాంటిటీలోనే చూపిస్తాను. మీకు కావాలి అంటే నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోస్లోని కప్ వెయిట్స్లో చూపిస్తానండి. బేకింగ్ పౌడర్ చిన్న క్వాంటిటీస్ వచ్చేసి మనం ఎప్పుడైనా స్పూన్స్తోనే తీసుకుంటాము. అదే మనం మైదా ఇంకా షుగర్ పౌడర్ ఇవన్నీ కూడా మనం వెయిట్స్లో తీసుకోవచ్చు, గ్రామ్ వెయిట్లో తీసుకోవచ్చు, లేదంటే కప్స్లో కూడా తీసుకోవచ్చు. కాకపోతే మీరు బేకింగ్ చేస్తున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా గ్రామ్ వెయిట్లో తీసుకుంటేనే, మనం వెయిట్ చూసుకొని తీసుకుంటే ఏంటంటే మనకు రెసిపీ అనేది ఇప్పుడు చేసినా నెక్స్ట్ ఎప్పుడు చేసినా కూడా ఒకలాగే వస్తుంది అనమాట. సో కప్స్లోని చెయ్యొచ్చు, కాకపోతే మీరు ఒకసారి ఎక్కువ తీసుకోవచ్చు, ఒకసారి తక్కువ తీసుకోవచ్చు, అలా ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే వస్తుంది. సో గ్రామ్ వెయిట్లో ఏంటంటే మనకి ఎప్పుడు చేసినా ఒకేలా వస్తుంది కాబట్టి బేకింగ్లో ఖచ్చితంగా గ్రామ్ వెయిట్లోనే యూస్ చేస్తారనమాట. ఏ హోమ్ బేకర్ అయినా ఖచ్చితంగా గ్రామ్ వెయిట్లోనే తీసుకుంటారు. సో ఇక్కడ నేనైతే డ్రై ఇంగ్రీడియంట్స్ని ఒక 2 times వరకు జల్లించేసుకున్నానండి. మీరు 3 times కూడా జల్లించుకోవచ్చు, ఒకసారి కూడా జల్లించుకోవచ్చు. కాకపోతే జల్లించుకుంటే ఏంటంటే ఎయిర్ గ్యాప్ అనేది ఫామ్ అయ్యి బ్యాటర్ మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట, లంప్స్ ఏ ఫామ్ అవ్వకుండా. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ పాల పౌడర్ తీసుకుంటున్నాను. పాల పౌడర్ మీరు ఏ బ్రాండ్ యూస్ చేస్తున్నారని చాలామంది అడుగుతున్నారు కదా. నేనైతే నోవా బ్రాండ్ యూస్ చేస్తున్నానండి. ఇది ఎంత పడింది ఏంటనేది నాకైతే అసలు గుర్తులేదు, ఎందుకంటే నేను నేవల్ క్యాంటీన్లో తీసుకుంటాను. మా క్యాంటీన్లో చాలా తగ్గుతుంది అనమాట. ఇది CSTకే వస్తుంది. మనకి బయట అయితే నెస్లే ఉంటుంది, ఇంకా అమూల్య కూడా ఉంటాయి. రెండు కూడా చాలా బాగుంటాయండి. మిల్క్ పౌడర్ వేస్తే ఏంటంటే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. చెప్పి మిల్క్ పౌడర్ ఎక్కువగా ఎగ్లెస్ కేక్స్లో యూస్ చేస్తారండి, కప్ కేక్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 150 గ్రామ్స్ అయితే మిల్క్ పౌడర్ తీసుకున్నానండి నేను ఇక్కడ. తర్వాత షుగర్ పౌడర్ 150 గ్రామ్స్ తీసుకుంటున్నాను. మీరు ఒకసారి చేసి చూడండి, నాకైతే ఈ షుగర్ సరిపోతుంది. మీకు షుగర్ కనుక ఎక్కువ అయిపోయినట్టయితే నెక్స్ట్ టైం మీరు షుగర్ పౌడర్ అనేది 100 గ్రామ్స్ తీసుకోండి, సరిపోతుంది. షుగర్ అంటే ఎగ్జాక్ట్ ఈ రెసిపీ అనేది ఎగ్జాక్ట్ రెసిపీ అనమాట. మీకు ఒకవేళ షుగర్ ఎక్కువైనా తక్కువైనా సరే యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రాగా. అప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక 1 teaspoon, ఒక 1 tablespoon 2 tablespoon వరకు మిల్క్ యాడ్ చేసుకోవడమే, అంతే. ఆ తర్వాత నేను ఇక్కడ షుగర్ పౌడర్ని కూడా 150 గ్రామ్స్ తీసుకున్న తర్వాత బటర్ని అయితే 50 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను. మీరు బటర్ ప్లేస్లోని సేమ్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ అండి, ఫ్లేవర్లెస్ ఆయిల్ అనమాట. అది ఏ బ్రాండ్ అయినా సరే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ వెనీలా ఎసెన్స్ తీసుకుంటున్నానండి. మీరు చాక్లెట్ కప్ కేక్స్ చేసినా చాక్లెట్ కేక్స్ చేసినా ఏంటంటే వెనీలా ఎసెన్స్ అనేది బేస్ అనమాట. సో వెనీలా ఎసెన్స్ వేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. చాక్లెట్ ఎసెన్స్ అనేది ఆప్షనల్ అనమాట, ఎందుకంటే మనం కోకో పౌడర్ వేసుకుంటాం కాబట్టి చాక్లెట్ ఫ్లేవర్ అనేది అందులో నుంచి వస్తుంది. అండ్ మీకు ఎక్స్ట్రాగా కావాలి అనుకుంటే ఖచ్చితంగా వేసుకోవచ్చు. ఖచ్చితంగా వేయాలని అంటే కాదు, చాక్లెట్ ఎసెన్స్ అంటే ఆప్షనల్, వెనీలా ఎసెన్స్ మాత్రం వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ 150 గ్రామ్స్ వరకు మిల్క్ కూడా తీసుకున్నానండి. అదే 150 ml వరకు ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఒకసారి ఎలక్ట్రిక్ బీటర్తో మిక్స్ చేసుకుంటున్నాను. మీరు లాస్ట్ వీడియోలో అడిగారు కదా, చాలామంది అడిగారు ఎలక్ట్రిక్ బీటర్ లేకపోతే ఏం చేయాలని చెప్పి. సో బీటర్ లేనట్టయితే సేమ్ నేను ఎక్కడైతే బీటర్తో మిక్స్ చేస్తున్నానో ఈ రెసిపీ అనమాట. అంటే మిల్క్ పౌడర్, మిల్క్, షుగర్ పౌడర్ ఇవి ఉన్నాయి కదా, వీటిని మాత్రమే మీరు మిక్సీ పట్టుకోండి. మైదాని మాత్రం సపరేట్గా మీరు స్పాచులాతో కానీ ఏదైనా స్పూన్తో కానీ మిక్స్ చేసుకోండి. ఎందుకు అంటే మైదా మిక్సీలో వేస్తే ఏంటంటే కేక్ అనేది బాగోదండి, ముద్దగా అయిపోతుంది. సో నేను చాలా వరకు ఫస్ట్లో ట్రై చేశాను అనమాట అలాగా.
మైదాని మాత్రం మిక్సీలో వేయద్దు, మిగతా బ్యాటర్ అంతటిని కూడా మిక్సీలో వేసేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏదైతే బ్యాటర్ని కలుపుతున్నానో బీటర్తోని, నేను నెక్స్ట్ బీటర్తోనైతే మైదాని మిక్స్ చేసేసాను. కాకపోతే మీరు మైదాని కాకుండా ఈ బ్యాటర్ని మాత్రమే మిక్సీలో వేసి మిక్సీ నుంచి సపరేట్ బౌల్లోకి తీసుకొని మైదాని మిక్స్ చేసుకోండి. మిక్సీని ఎంత టైం పట్టాలి అంటే 1 minute అయితే సరిపోతుందండి. బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. మిల్క్ పౌడర్, షుగర్ బాగా కరిగిపోయేటట్టు చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత సపరేట్ బౌల్లోకి తీసుకొని, లేదా ఎలక్ట్రిక్ బీటర్తో మిక్స్ చేసినట్టయితే, నేను ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకుంటున్నాను కదా, ఇలాగే మిక్స్ చేసేసుకోండి. ఓకేనా? సో బ్యాటర్ మిక్స్ చేసుకోవడం అయితే ఇదేనమాట. ఇంకా నెక్స్ట్ లాస్ట్లో కోకో పౌడర్ని యాడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. కప్ కేక్కి మఫిన్స్కి తేడా ఏంటని కూడా చాలామంది అడుగుతున్నారు. మఫిన్స్ ఏంటంటే జస్ట్ వితౌట్ క్రీమ్ అనమాట. కప్ కేక్స్ ఏంటంటే విత్ క్రీమ్ విత్ ఫిల్లింగ్ కూడా వస్తుందండి. అదే పైనాపిల్ ఫ్లేవర్ కప్ కేక్స్ అనుకోండి, లోపల ఫిల్లింగ్ వచ్చేసి షుగర్ సిరప్తో సోక్ చేసి పైనాపిల్ క్రష్ కూడా మిడిల్లో పెట్టి ఫిల్లింగ్ అనేది క్రీమ్ పెడతాం అనమాట. అదే చాక్లెట్ అయితే మనం సేమ్ పేస్ట్రీ పీస్ అయితే ఎలా అయితే చేస్తామో, ఫిల్లింగ్ షుగర్ సిరప్తో సోకింగ్, తర్వాత ఏదో ఒక నోజల్ డిజైన్ అనమాట. సో అలా వేసుకుంటాము. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఇక్కడ బ్యాటర్ అంతటిని తీసుకున్నాను కదా, అందులో హాఫ్ క్వాంటిటీ వచ్చేసి నేను వెనీలా మఫిన్స్ చేశాను అనమాట. మిగతా హాఫ్ క్వాంటిటీ వీటిని నేను చాక్లెట్ మఫిన్స్ చేస్తున్నాను. ఇందులోని ఈ హాఫ్ క్వాంటిటీ బ్యాటర్లోని నేను 2 tablespoon వరకు కోకో పౌడర్ యాడ్ చేసుకున్నానండి. అదే మీరు ఫుల్ క్వాంటిటీలో వేసుకోవాలి అనుకుంటే 4 tablespoons అయితే సరిపోతుంది అనమాట. సో మనం కోకో పౌడర్ యాడ్ చేసిన తర్వాత బ్యాటర్ అనేది కొంచెం థిక్ అవుతుంది కదా, సో అందుకని చెప్పి నేను ఇక్కడ 2 tablespoon or 3 tablespoon బ్యాటర్ కన్సిస్టెన్సీని బట్టి మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మీరు అది ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెం చూసుకుంటూ యాడ్ చేసుకోండి. ఓకేనా? ఒక 2 tablespoons అయితే సరిపోతుందండి. ఎందుకంటే మరీ థిక్గా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. సో ఆ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చూసుకొని వేసుకోండి. ఇక్కడ బ్యాటర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మొత్తం కంప్లీట్ బ్యాటర్ నేను వెనిల్లా బ్యాటర్ మిక్స్ చేశాను కదా, అందులో నేను హాఫ్ క్వాంటిటీయే చాక్లెట్ కోసం తీసుకున్నాను. మిగతా హాఫ్ క్వాంటిటీ నేను ముందు వీడియోలో చూపించిన వెనిల్లా మఫిన్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. మిగతా హాఫ్ క్వాంటిటీ ఇప్పుడు నేను చాక్లెట్ మఫిన్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు తీసుకునే బ్యాటర్ క్వాంటిటీని బట్టి బేకింగ్ టైం అనేది ఉంటుందండి. నేను లాస్ట్ వీడియోలోని ఇప్పుడు గ్రీన్ కలర్ కప్స్ చూస్తున్నారు కదా, ఆ కప్కి ఫుల్గా వచ్చే మఫిన్స్ తయారు చేశాను. ఈ వీడియోలోని చాక్లెట్ మఫిన్స్ అనేవి నేను కొంచెం చిన్నగా, అంటే నేను ఈచ్ పీస్ 12 రూపీస్కి సేల్ చేస్తానన్నమాట. ఈ పీస్ మనం 12 రూపీస్కి సేల్ చేసుకోవచ్చు అండి, ఎగ్లెస్ కాబట్టి. అదే ఎగ్ అనుకోండి, నేను 10 రూపీస్కి సేల్ చేస్తాను. ఇది క్వాంటిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అదే నేను కప్ కేక్స్ అనుకోండి విత్ క్రీమ్ అయితే నేను గ్రీన్ కలర్ కప్తో ఇస్తాను. ప్లెయిన్ అనుకోండి కొన్ని అయితే నేను ఇలాగా లైనర్స్ ఇస్తానన్నమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మనం లైనర్స్ వేస్తాం కదా, సో ఆ కప్కి లైనర్స్ వేసిన మఫిన్స్ వచ్చేసి మనకి 20 minutesలో బేక్ అవుతాయి. లైనర్స్ వేయకుండా కొంచెం పెద్ద మఫిన్స్ వచ్చేసి మనకి 25 minutes అయితే టైం పడుతుంది అనమాట. సో మనం బ్యాటర్ వేసుకునే దాన్ని బట్టే బేకింగ్ టైం అనేది ఉంటుందండి. ప్లస్ ఏంటంటే మీరు ముందే ప్రీహీట్ చేసి అయితే ఉంచుకోవాలి. నేను ముందు వెనిలా మఫిన్స్ అనేది బేక్ చేశాను కదా, సో తర్వాత అలా ఆల్రెడీ మనకి వేడిగానే ఉంటుంది కాబట్టి నేను వెంటనే ఇంకా చాక్లెట్ మఫిన్స్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో మీరు కనుక ముందు వీడియో వెనిలా మఫిన్స్ చూడకపోతే చాలా స్పాంజీగా వస్తాయండి. సేమ్ ప్రాసెస్ అనమాట. ఒకసారి డౌట్గా ఉన్నట్టయితే ఒకసారి చూసేయండి. ఇక్కడ మనకి 20 minutes టైం అయిపోయిన తర్వాత అలారం పెట్టేసుకున్నాను నేనైతే. ఒకసారి చెక్ చేసుకోండి టూత్ పిక్తోని బేక్ అయ్యిందా లేదా అనేది. నేను ఇక్కడ 2 layers బేక్ చేసుకుంటాను అనమాట. సో నాకైతే కప్ కేక్స్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయి అనమాట. సో నేను ఓపెన్ చేసి కట్ చేసి కూడా చూపిస్తాను, చూడండి ఎంత స్పాంజీగా వచ్చాయి అనేది. చాలా స్పాంజీగా ఉంటాయండి, చాలా డ్రైగా కూడా ఉంటాయి కప్ కేక్స్ అనేవి. అసలు తడిగా కాకుండా చాలా బాగుంటుంది అనమాట ఈ రెసిపీ అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి. వెనిలా కప్ కేక్స్, చాక్లెట్ కప్ కేక్స్ టేస్ట్ అయితే ఎక్సలెంట్ అనమాట. తిన్నవాళ్ళు ప్రతి ఒక్కరు చాలా బాగున్నాయని చెప్తారు. సో ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తాను చూడండి. ఆ లేయర్లోని అంటే కప్ కేక్ కట్ చేసిన తర్వాత లోపల ఎంత బాగుంది అనేది మీరు ఒకసారి చూసేయండి. ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను. నాకు ఇక్కడ నేను ఇంకా తినలేదండి, మీకు వీడియో చూపించాలని చెప్పి నేనైతే ఒక పీస్ కూడా తినలేదు. కట్ చేసి మీకు వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. నాకైతే చూస్తుంటేనే నోరూరిపోతుంది అనమాట. మా మోక్ష పక్క నుంచి ఇంక తెలిసిందే కదా ఎంత నోరూరిపోతుంది అని చెప్పి అంటుందన్నమాట మా మోక్ష పక్క నుండి. కప్ కేక్స్ అన్నీ కూడాను రోజుకు 1-2 చొప్పున మోక్ష అయితే తిన్నదనమాట. ఇంకా స్నాక్స్కి అయితే ఒక 2 days వరకు కట్టాను. తర్వాత విజయనగరం వచ్చేసాం కదా, విజయనగరం తెచ్చుకొని కూడా తిన్నాం అనమాట. సో మీకు ఎలా అనిపిస్తుంది వీడియో? మీకు చూస్తుంటే ఖచ్చితంగా ట్రై చేయాలనిపిస్తుంది అని కూడా అనుకుంటున్నాను. మీలో ఎంతమంది ట్రై చేస్తున్నారు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ట్రై చేసినట్టయితే మీకు రిజల్ట్ ఎలా వచ్చింది, మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. సో మీరు కనుక ఇక్కడ చూసినట్టయితే కప్ కేక్ అయితే చాలా స్పాంజీగా వచ్చిందండి.
మనము చూస్తున్నారు కదా, ఇలా ప్రెస్ చేసినట్టయితే దాని పొజిషన్లోకి అది వెళ్ళిపోతేనే ఎగ్ కేక్ అయినా ఎగ్లెస్ కేక్ అయినా పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. సో నేనైతే తినకుండా ఆగలేకపోతున్నాను. సో దీన్ని ఇప్పుడు కట్ చేసుకొని తినేయాలన్నమాట. నేను ఇవి లైనర్స్లో వేసాను, నార్మల్ కప్ కేక్స్ బేక్ అండ్ సర్వ్ దాంట్లో కూడా వేసాను అనమాట. సో ఇదన్నమాట దీని టెక్స్చర్. చూస్తున్నారా, అస్సలు అంటే చాలా స్పాంజీగా ఉంటాయండి. బేక్ అవుతున్నప్పుడు అయితే మీకు తినేయాలనే అనిపిస్తుంది అనమాట. సో అంత టేస్టీగా కూడా ఉంటాయి. చూస్తున్నారు కదా కప్ కేక్. బాగుంది. సో ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.